స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రముల కంటి పాపవలే కాచి, దీవారాత్రముల కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము, దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలయవారు దాని కావలి వారు మేలుకొనియుండుట వ్యర్థమే. ప్రియులారా, దేవుని సహాయం ద్వారా మరి మెరిసక్క గారు, పెద్దమ్మాయి, మరి చిన్నమ్మాయి కుటుంబ సభ్యులు అందరూ, మరి కుటుంబం అంతా కూడా ప్రత్యేకమైన ఆలోచనతో, ఐక్యతతో దేవుని మహాకృపను బట్టి ఈ స్థలంలో ఈ గృహం ఏర్పాటు చేసుకోవాలని వారి సొంత తలంపులతో కాకుండా ప్రార్థనాపూర్వకంగా దేవుని తలంపులతో ప్రజలే మాస్టర్ దేవుని తలంపులతో మరి యొక్క గృహ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మరి విజయవంతంగా వారు అనుకున్నట్లుగా
ఈ విధంగా ఈ గృహం నిర్మించుకోవటానికి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులారా, మరి ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన రెండవ పత్రిక 6-7 వచనాలు చదువుకుందాం. 6-7 వచనాలు చదువుకుందాం. ప్రభు ఇలా తెలియజేస్తారు, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతలు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. ప్రియులారా, దేవుని విషయంలో మనం ఎలా ఉండాలంట? ఇదిగో ఈ ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ ఎలాగైతే మంచిగా స్టాండర్డ్ గా నిర్మించి ఉన్నారో, అలాగే దేవుని బిడ్డలు దేవుని యందు భయభక్తులు జీవితంలో ఎలా ఉండాలంట? ఇంటి వలె కట్టబడిన విధంగా ఉండి ఆ విధానంలో దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభునందు భయభక్తులు నడుచుకోవాలని దేవుని వాక్యము తెలియచేస్తాం. అయిందా? కనుక మరి దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున మరి ఈ గృహంలో నివసించబోతున్న కుటుంబ సభ్యులు ఈ ఇంటి పునాదిని ఎలా స్టాండర్డ్ చేసుకున్నారో, అలాగే ఆత్మీయంగా దేవుని పరంగా కూడా విశ్వాస జీవితంలో అలాంటి స్థిరత్వము పట్టత్వం కలిగి ముందు కొనసాగడానికి ఈ బిడ్డలు నమ్మకస్తులుగా ఉండాలని ప్రభువారి పేరట నేను తెలియజేస్తున్నాను. మరి ఒక వాక్యం చూపించేసరికి అక్కడ సిద్ధపాట్లన్నీ పూర్తవుతాయి. ప్రార్థన చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుకోవడానికి ప్రయత్నం చేసేవారిగా ఉన్నాం పిల్లలు. మంచిది. మరి ఒక మాట దయచేసి చదవండి. 23వ వచనం, మొదటి అధ్యాయం 23వ వచనం, మొదటి అధ్యాయం 23వ వచనాన్ని చదువుకొని చూడండి, వినండి జాగ్రత్తగా. అమ్మా, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఆ విశ్వాసమందు నిలిచి ఇది మీకు కలుగు. పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుడనైతే. వినండి, ఏమండి, ఆత్మీయంగా దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. ఈ ఇంటిని పునాది మీద కట్టారు. రేపు దేవుడు వీళ్ళని ఆశీర్వదించి ఆర్థిక సామర్థ్యాన్ని ఇస్తే ఈ రేకులు తీసేసి చక్కగా స్లాబ్ వేసుకుంటారు. ఇంకా అవసరమైతే ఇంకో స్టేర్ వేసుకునే విధంగా కూడా ఫౌండేషన్ వేశారు. అలాగే ప్రియులారా, మనము దేవుని బిడ్డలముగా ఈ ఇంటి వలె కట్టబడాలి. దేవుని నమ్ముకున్న ప్రతి వారు కూడా ఇంటి వలె విశ్వాసంలో కట్టబడాలి, ఆత్మీయతలో విశ్వాసంలో కట్టబడాలి. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఇందాక చెప్పారు కదా, ఏమండి, బండ మీద కట్టిన ఇంటి వలె మనం ఉండాలి, అంతే తప్ప ఇసుక మీద కట్టిన ఇల్లు వలె మనము ఉండకూడదు. మన విశ్వాసం అలాగ కొనసాగించుకోవటానికి భూమి ఆకాశములను సృష్టికర్త దేవుడు కలిగించిన నిరీక్షణ, కలిగించిన విశ్వాసం ఎల్లవేళ ముందు కొనసాగించుకోవాలని ప్రభుపేట నేను తెలియజేస్తే, ఇక ఫైనల్ గా ఈ గృహం ఎలా ఉండాలో తెలుసా? దైవ సేవకులను ఇంటికి ఆహ్వానించిన, ఏమండి, మరి లుదియా కుటుంబం వల్ల ఈ కుటుంబము